మంచిది. ధన్యతలు అన్నవి బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. అయితే ఈరోజు మరి కొన్ని ధన్యత గురించి నేను చెప్తాను. దాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్తలో 1వ అధ్యాయము 45వ వచనంలో ప్రభువు ఆమెకు అంటే మరియకు తెలియజేయించిన మాటలు ఎవరి ద్వారాగా? గాబ్రియేల్ ద్వారాగా. ప్రభువు ఆమెకు తెలియచేసిన మాటలు సిద్ధించును కనుక నమ్మిన ఆమె ధన్యురాలు. దేవుడు తెలియచేసిన మాటలు ఎవరైతే నమ్ముతారో వారు ధన్యులు. నమ్మనోళ్ళు కాదు, నమ్మాలి. దాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని అర్థం చేసుకోవాలి కదా. నమ్మిన దుర్గమ్మ గారు మనమును పొందుకోగలిగింది. నమ్మినటువంటి సహోదరి లక్ష్మి గారు ధన్యురాలై కుమారుడికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసింది. మరి సేదురు సుబ్బారావు గారి కుటుంబం కూడా మరి నమ్మి మరి అబ్బాయికి పుట్టినరోజు చేస్తూ ఉన్నారు. దేవుని మాటలు మనం బలపరిచేయి, ఆదరించేయి, ప్రోత్సహించేయి. అవి నమ్మటం ఎంతో ధన్యత అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుని మాటలు నమ్మే వారందరూ ధన్యులు. అవి వారి పట్ల సిద్ధించును. రెండవది, కీర్తన గ్రంథంలో 12వ అధ్యాయం లాస్ట్లో ఒక మాట ఉంది. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వారందరూ కూడా ధన్యులే. దేవునికి స్తోత్రం. ఇక వాక్య ప్రకారంగా దేవుణ్ణి ఆశ్రయించటానికి వచ్చినటువంటి సహోదర లక్ష్మి గారు, అబ్బాయి ఉమా మహేష్ కూడా దేవుణ్ణి ఆశ్రయించి ధన్యులయ్యారు. ఇంకా వాక్యము తెలియచేస్తూ ఉంది, పడిపోయి తిరిగి లేచిన వారు ధన్యులు అని. ఉదయకాల సమయంలో నేను వాక్యం చెప్పాను కదా, పడిపోయిన వారు ఏ విధంగా ధన్యులు అవుతారు అన్నమాట. అదేవిధంగా తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చుట వల్ల గొప్ప ధన్యతను పొందుకోగలిగాడు అని వాక్యము తెలియచేస్తూ ఉంది. ఏమ్మా, దేవునికి దూరమై నష్టపడి ఇబ్బందులు పడి తిరిగి వచ్చినటువంటి బిడ్డకు తండ్రి ఘన స్వాగతం పలికాడు కదా. తప్పిపోయిన కుమారుడు. లూకాసు వార్తలో 15వ అధ్యాయము 14వ వచనం. అంతా ఖర్చు చేశాడు కదా. తండ్రి ఇచ్చిన సంపద అంతా ఖర్చు చేశాడు కుమారుడు. అంతా ఖర్చు అయిపోయింది. తర్వాత ఇబ్బంది ఎదురైంది. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అప్పుడు మనసు మారింది. ఇబ్బందులో మనసు మారింది. ఏమి నిర్ణయం తీసుకున్నాడు? 18వ వచనం, నేను ఈ స్థితి నుంచి, ఈ ఇబ్బందుల నుంచి, ఈ పరిస్థితి నుండి లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకానికి నీకును విరోధముగా పాపము చేశాను. ఇక మీదట నేను కుమారుణ్ణి అనిపించుటకు యోగ్యుణ్ణి కాదు అన్నాడు. కాబట్టి ఏదో ఒక విధంగా నన్ను ఒక పనివాడిగా చూసిన బాధ లేదు అని తండ్రిని అడగాలనుకొని వస్తా ఉన్నాడు తండ్రి దగ్గరకు. తండ్రి దూరం నుంచి కొడుకును చూశాడు. చూసి ఆయనలో కనికరం వచ్చేసింది, ప్రేమ వచ్చేసింది. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ కొడుకుని కౌగిలించుకున్నాడు.
మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ? తన దగ్గరికి వచ్చేసే తండ్రి కాదు మన దేవుడు. ప్రేమ కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎంతో ఆదరణగా హక్కున చేర్చుకునే దేవుడు. తన దగ్గరకు వచ్చిన బిడ్డల ఎడల ప్రేమను చూపే దేవుడు. వెంటనే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. వచ్చిన కుర్రోడి పరిస్థితి మారిపోయింది. చదువమ్మా, 22 చదువురా. తండ్రి అంటున్నాడు, ప్రశస్త వస్త్రాలు తీసుకురండి, నా బిడ్డ తిరిగి వచ్చాడు, నా బిడ్డ తిరిగి వచ్చాడు, కాబట్టి ఈ వస్త్రాలు తీసేయండి. పందుల దగ్గర పరులోడు వచ్చిన వస్త్రాలు అవి, పందులు మేపు వచ్చినటువంటి వస్త్రాలు తీసేయండి, మలిన వస్త్రాలు తీసేయండి అని ప్రశస్తమైన వస్త్రాలు త్వరగా తెచ్చి ధరింపచేశాడు. మహేష్కి అయితే రక్షణ వస్త్రాలు ధరింపచేశాడు. దేవునికి స్తోత్రం. నిజంగా బిడ్డ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు హక్కున చేర్చుకున్నాడు, ప్రేమ చూపించాడు. ప్రశస్త వస్త్రాలుగా రక్షణ వస్త్రాలు ధరింపచేశాడు. చదువు. చేతికి ఉంగరము తొడిగి, అంటే అధికారం ఇచ్చి. ఏం అధికారం? కుమారుడుగా, బిడ్డగా అంగీకరించి కదా. ఇప్పుడు కందుల శ్రీరాము గారి కొడుకు కాదు కానీ యేసు ప్రభువారి బిడ్డ. ఇప్పుడు యేసు ప్రభువారు కుమారుడుగా మారిపోయాడు, దేవుని బిడ్డ. కాబట్టి అలానిచ్చిన అధికారం అదైతే, మరి ఇప్పుడున్న తండ్రి, పరలోకపు తండ్రి ఇచ్చిన అధికారము, కుమారత్వాన్ని దేవుడిచ్చాడు. చదువు. పాదములకు సమాధానము లేదు, అసమాధమైన హృదయముతో, సమాధానం లేని హృదయముతో, బాధతో వచ్చినటువంటి బిడ్డకు సమాధానం అనే జోడు, సిద్ధ మనసు అనే జోడు దేవుడు ధరింపచేశాడు, సమాధానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గరకు వస్తే హృదయంలో ఉన్న బాధలు, వేదనలు, ఇబ్బందులు అన్నీ తొలగిపోయి సమాధానాన్ని, శాంతిని కలుగొచ్చేస్తాడు. ఆ విధంగా బిడ్డల కుటుంబంలో దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రం. అందుకనే కీర్తనాకారుడు అంటాడు, యెహోవా దేవుడుగా కల జనులు ధన్యులు. కాబట్టి మరలా దేవుని రెక్కల నీడకొచ్చారు. కుటుంబం మరలా ఆశ్రయించబడింది. సహోదరి ఆపరేషన్ చేసుకొని చాలా నీరసమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి రావటం జరిగింది. దేవుడు స్వస్థ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బలపరిచాడు. మరి పంటి ఆపరేషన్ చేయించుకోవటానికి కూడా దేవుడు కృప చూపించాడు. ఎప్పుడో పన్ను ఇరిగిపోయింది, అది లోపల ఎక్కడో ఆగిపోయింది, అది ఇన్ఫెక్షన్ అవ్వటం వల్ల ఆపరేషన్ చేసి తీసుకుట్లేశారు. రక్తం ఎంత పోయింటుంది, అయినా కూడా దేవుడు వెంటనే స్వస్థ ఇచ్చాడు. మళ్ళీ గురువారం చేయించుకుంది, శనివారం చర్చికి రాగలిగింది. నిజంగా దేవుని కృప, ఆ విధంగా దేవుడు సక్సెస్ చేయించాడు. దేవుల్లో ఉంటే జరిగే కార్యాలు వేరుగా ఉంటాయి. దేవునికి దూరం అయినప్పుడు జరిగే కార్యాలు వేరుగా ఉంటాయి. నయోమి బెత్లెహేములో ఉన్నప్పుడు బాగానే ఉంది. బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళినప్పుడు మరణాలు చూసింది, ఇబ్బందులు పడింది, రిక్తురాలయ్యింది. మళ్ళా తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ సమృద్ధి కలిగి జీవించింది. దేవుడి కుటుంబానికి దేవుడు సమృద్ధి ఇచ్చాడు. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనములో దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. దేవుడు బలాన్ని అనుగ్రహిస్తాడు, తన ప్రజలకు సమాధానం అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన దేవుడుగా ఉన్న జనులు ధన్యులని ఆ కీర్తనలో మనం చూడగలుగుతాం. కాబట్టి దేవుడు అమ్మాయిలకు కూడా సమాధానం దయచేశాడు, ఆశీర్వదించాడు. అందుకు దేవుని స్తోత్రాలు. బిడ్డలు పరిస్థితుల్లో చూసిన వాళ్ళు చాలామంది అనేక విధాలుగా మాట్లాడుకున్న, పిల్లవాడు స్థిరపడడు, పిల్లవాడు బాగుపడ్డు,
పిల్లవాడు పాడైపోతాడు, ఇక వాడిని ఎవరు బాగు చేయలేరు అని ఏదో చాలా మాటలు మరి తల్లి చెవులకు చేరినప్పుడు ఆ తల్లి హృదయం ఎంత బాధపడి ఉంటుందో మనకు తెలుసు. అయితే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, దేవుని బిడ్డగా మార్చిన తర్వాత పాస్పోర్ట్ రాదు అన్న సమయంలో దేవుడు పాస్పోర్ట్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. పాస్పోర్ట్ రావటం ఒక ఎత్తు అయితే వీసా రావటం ఇంకా కష్టం అనుకుంటే వీసా కూడా వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఎంతమంది రాదు రాదు రాదనుకుంటే, అంటే అతి తక్కువ సమయంలోనే దేవుని దగ్గరకు వచ్చిన కాడి నుంచి అతి తక్కువ సమయంలోనే పాస్పోర్ట్ రావటం, వీసా రావటం, విదేశాలకు వెళ్ళటం కూడా జరిగిపోయింది. దేవునికి స్తోత్రం. నేను శుక్రవారం హైదరాబాద్ వెళ్ళి అబ్బాయిని ఫ్లైట్ ఎక్కించి వచ్చాం. దేవునికి స్తోత్రం. రాయిగా విదేశాలకు వెళ్ళిపోయాడు కదా. మనుషులు 100 అనుకుంటారు, కానీ దేవుడు తన బిడ్డలకు అండగా ఉంటాడు. దేవుని ఆశ్రయిస్తే అంత ధన్యత దేవుడు చూపిస్తాడు. రక్షణలో కొనసాగే బిడ్డలకు దేవుడు ఎంత తోడుగా ఉంటాడో ఇప్పుడు కొద్ది కాలంలోనే ఈ కుటుంబంలో జరిగిన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక ధన్యత గురించి చెప్పాలంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనం. అనుదినము నా గడప దగ్గరకు వచ్చి నా ద్వార బంధకముల దగ్గర కాచుకొని నా ఉపదేశమును ఇనువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. నిజంగా ప్రతిరోజు అబ్బాయి వచ్చిన కాడి నుంచి ప్రతిరోజు వచ్చేవాడు. వచ్చేటాలుగా మహేష్ ప్రతిరోజు వచ్చేవాడు, వాక్యాన్ని వినేవాడు. వింటమే కాదు, ఎందుకు వచ్చిందో తలాంతు రాను వాళ్ళు కూడా వినాలి, దూర ప్రాంతంలో వాళ్ళు కూడా వినాలి అని యూట్యూబ్ ద్వారా అందరూ వినేలాగా మహేషే చేశాడు. ఇది నా ఆలోచన కాదు, నా తలంపు కాదు, డబ్బుల కోసం చేసింది కాదు. మాకు డబ్బులు వస్తాయని కొంతమంది భావించవచ్చు. ఎందుకంటే మన బుర్రలు ఉండయే అవి ఎంత దేవుణ్ణి నమ్ముకున్నా లోపల ఉన్నది ఉంటానే ఉంటుంది. డబ్బులు ఆశ ఎంత వస్తున్నాయో, ఎంత డబ్బులు వస్తున్నాయో అనుకుంటున్నారు. మా దాంట్లో ఎప్పుడు డబ్బులు ఇవ్వండి అని చెప్పం, డబ్బులు అడగం, కోరం. దీన్ని మీరు స్పాన్సర్డ్ చేయండి, ఈ పరిచర్య బాగా సాగాలంటే మీరు కూడా పంపండి అన్న మాటలు మేము చెయ్యం, చెప్పం. ఇప్పుడే కాదు, ఎప్పటికీ చెప్పం. మేము ఇది ఏర్పాటు చేసింది, ఇది ఖర్చు అంతా అబ్బాయి పెట్టుకున్నాడు. ఈ స్టాండ్లు ఇవన్నీ కూడా మహేషే కొనుక్కొచ్చాడు. దీనికి సంబంధించిన ప్రతి పరికరం కూడా అబ్బాయి తీసుకొచ్చాడు. ఎందుకంటే అనేకులకు సువార్త వినాలి. సువార్త లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు ఉన్నటువంటి అపార్ట్మెంట్లో చాలామంది సువార్త లేక అల్లాడిపోతున్నారు. దేవుని నమ్ముకొని కూడా దేవుని సన్నిధానానికి వెళ్ళలేక చాలాసార్లు ఇక్కడికి వస్తామని అడిగారు. మనోళ్ళు కొత్త వాళ్ళు వస్తే ఒక విధంగా మాట్లాడుతున్నారు అన్నటువంటి ఒక ఆనవాయితీ అన్నది ఉంది. అది నిజమే అన్నట్టుగా కొన్ని సందర్భాలు కనబడతా ఉన్నాయి. అందువల్ల కొంతమంది రాలేకపోతున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు వెనకదీసి మళ్ళీ ఆగిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. మన నోరు ఊరుకోదు కదా, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. ఆ విషయాన్ని బట్టి వారు దూరం అవుతూ ఉన్నారు. కేవలము కూటానికి రాక చూసేవాళ్ళ కోసం మన బిడ్డలందరూ కూడా అమెరికా దేశంలో, కువైట్లో, మాచర్లో, హైదరాబాద్లో చాలామంది ఉన్నారు. బెంగళూరులో చాలా చోట్ల చాలామంది ఉన్నారు. వారు ఆదివారాలు కూడా దేవుని దగ్గరికి వెళ్ళటానికి కుదరటం లేదు అవకాశాలు. వాళ్ళు ఆ విధంగా ప్రతిరోజు మన వాక్యాన్ని అక్కడుండి కూడా చూడగలుగుతున్నారు. దానికోసం ఏర్పాటు చేయబడింది కానీ డబ్బుల కోసం కానే కాదు. డబ్బుల కోసం అయితే నేను 4 లక్షల రూపాయల ఉద్యోగాన్ని రిజైన్ చేసి ఎందుకు వస్తాను? డబ్బులు ఎప్పుడు అడిగాను? 15 సంవత్సరాల సేవలో నాకు డబ్బులు సందాలు ఎప్పుడు ఇచ్చారు మీరు? వాళ్ళు లెక్క పెట్టుకొని వాళ్ళు ఉంచుకునేవాళ్ళు. ఎప్పుడు ఇచ్చారు నాకు? ఈ మధ్య మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత, తక్కిలపాడు మార్చిన తర్వాత తిరిగి వచ్చి నాకు ఇస్తున్నారు. కానీ అంతకుముందు నాకు ఎప్పుడు లెక్క పెట్టి ఇచ్చారు? డబ్బులు ఎప్పుడు ఆశించాను? డబ్బులు ముఖమే అడిగే ముఖమే అన్నది. ఎప్పుడైనా అడిగాను ఎవరినన్నా? ఎందుకని ఆ విధంగా ఆలోచించేస్తారు?
అది ధన్యత కాదు. ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. పిల్లోడు మరి ఎంతో మంచి ఆలోచనతో అనేకులు నిజంగా సువార్త వినేలాగా చేయటం ఎంత దీవెనకరమో అలాంటి దీవెన మహేషు పొందుకోగలిగాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడు ఎక్కడున్న మహేష్ని దీవించి ఆశీర్వదించి వర్ధల చేయనుగాక. స్థిరపరిచి మాట్లాడే నోర్లు మూయబడేలాగా దేవుడు ఉన్నతమైన స్థితిలోకి బిడ్డను తీసుకొచ్చునుగాక. అలాగే ఇంకొక ధన్యత, చూడకపోయినా నమ్ముట ధన్యత కదా. యోహాను సువార్తలో యేసు ప్రభువు చెప్తాడు కదా తోమాతో, చూసి నమ్ముట కంటే చూడక నమ్ముట ధన్యత అని తోమాతో చెప్పిన మాట మనకు తెలుసు కదా. పిల్లలు పుట్టి 12 సంవత్సరాలైంది, ఆపరేషన్ చేసుకొని పిల్లలు పుట్టుకోకుండా 12 సంవత్సరాలైంది. ఇప్పుడు కోరిక కలిగింది అబ్బాయి పుట్టాలని. ఎలా పుడతాడు అన్నది లోకంలోని వార్త. లావణ్యకు సురేష్కి మధ్యనేని మక్కాయ్ అనుకున్న దుర్గమ్మ అక్కాయ్, అయ్యా యేసయ్య గొప్ప దేవుడు అని చెబుతున్నావు కదా, నమ్ముకుంటే అబ్బాయి పుడతాడా అంది. పుడతాడక్కాయ్, నువ్వు నమ్మగలిగితే అన్న. నేను నమ్ముతున్నాను అయ్యా అంది. నమ్మి ప్రార్థన కొత్త మొదలుపెట్టింది. అయ్యా నేను బాప్తీసం తీసుకుంటాను అంది. అక్కాయ్ నువ్వు నమ్ము, నువ్వేమడిగావు? మనవడు పుట్టాలి అన్నావు. పుట్టి నాకు తీసుకుందుకు లెక్క అన్న. నేను ఏమంటదు అని, ఏడయ్యా నేను ఇప్పుడే తీసుకుంటా. నేను అబ్బాయికి చెప్పాయా నీకు వీసా వచ్చి పాస్పోర్ట్ వచ్చి నీ వీసా వచ్చి వెళ్ళాక తీసుకుందుకు అయ్యా అన్న. లేదు పాస్టర్ గారు నేను ఇప్పుడే తీసుకుంటా అన్నాడు. అక్క కూడా అదే అంది, నేను తీసుకుంటానని. తీసుకుంటాను అంటే ఇవ్వటానికి ఆపటానికి నాకు దమ్ము లేదు, నాకు అధికారం లేదు. అందుకని తీసుకెళ్ళి ఇచ్చా. ఏది పుట్టక ముందే, అమ్మాయికి లావణ్యకి ప్రెగ్నెన్సీ రాకముందే, అదొక ప్రెగ్నెన్సీ వచ్చినాక రాక తలికినే చూడక నమ్మింది మనవడు పుట్టాడని. నేను ప్రార్థన చేసే ప్రభువా నమ్మకంగా ఉంటుంది, దర్శనం చూపించు ప్రభువా అని ప్రార్థన చేస్తే పిల్లోని తీసుకెళ్ళి ఒళ్ళో కూర్చోబెట్టారంట. నెల రోజుల్లోనే దర్శనం వచ్చేసింది. గుడికి వచ్చినాక నెల రోజులు నాకు లెక్క చెప్తుందిగా, నెల రోజుల్లో దర్శనం. పిల్లలు వచ్చి నాయనమ్మ అన్నాడు ఒళ్ళో కూర్చొని. మరి ఏందనుకున్నారు? మరి అది పాకంటే పశువుల పాకం మీకు తెలుసు కదా. ఆ పాకలో నుంచి వచ్చాడు పిల్లడు, ఆయన పంపిస్తే వచ్చాడు, ఇక్కడ ఒళ్ళో కూర్చున్నాడు. నేను పోన్న ఆయనమ్మ అంటున్నాడు. ఇక దేవుడు బిడ్డని ఇచ్చాడు. అభినవ్ అని పేరు పెట్టాం వాడికి కదా. కృతజ్ఞత కూటం పెట్టారు, ఊరు మొత్తానికి భోజనాలు పెట్టారు కదా. మన మాజీ హోమ్ మినిస్టర్ గారు అడిగాడు, ఏందిరా నువ్వు అందరూ మార్చేస్తున్నాం వాళ్ళందరినీ అన్నాడు కదా. లేదయ్య గారు నేనే తీసుకున్నానని దుర్గమ్మ గారు చెప్పింది. పాస్టర్ గారు ఏమన్నా తీసుకోమని మమ్మల్ని ఏమో ఒత్తిడి చేయలేదు, నేనే తీసుకున్నానని హోమ్ మినిస్టర్ గారు చెప్పింది. నిజంగా దేవుడు, అది కూడా ఒక ధన్యత. దేవునికి స్తోత్రం. ఇంకొక ధన్యత శోధనలు సహించుట ధన్యత. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. అది దేవునికి స్తోత్రం. ఇది సుబ్బారావు గారి కుటుంబంలో జరిగింది. వాళ్ళు శోధన సహించుకున్నారు. ఆ విధానములో ఈ కుటుంబం ధన్యులయ్యారు. ఏమో సుబ్బారావు గారి కుటుంబం కూడా ధన్యకరంగా జీవిస్తూ ఉన్నారు. ఇంకో ధన్యత ఏమిటంటే ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులు. దేవుని స్తోత్రం. ఆ విధంగా ధన్యుడు కూడా ధన్యుడే. ఈరోజు అబ్బాయి పుట్టినరోజు. నిజంగా వారు విశ్వాసంతో బిడ్డ ఆత్మ దేవుని సన్నిధిలో ఉందని నమ్మి, దేవుని మాటలు నమ్మి వారు బిడ్డకు పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఘనంగా ఈరోజు.
ఇది శోధన సహించుట అని లేఖనాలు తెలియజేస్తూ ఉంది. మీకు ఉదాహరణకి ఒక సంగతి చెబుతా, కొంచెం జాగ్రత్తగా వినండి. ఏమ్మా, యేసు ప్రభువారు పుట్టినటువంటి రోజు క్రిస్మస్ పండగ ధన్యకరమైందేనా? యేసు ప్రభువారు మరణించినది గుడ్ ఫ్రైడే రోజు, లెగిసింది ఎస్టు, మరణించింది గుడ్ ఫ్రైడే. అది ధన్యకరమైందేనా? కొంతమంది క్రిస్మస్ చేయరు, యేసు ప్రభువారు పుట్టినరోజు చేయరు. కొంతమంది యేసు ప్రభువారు చనిపోయిన ఈస్టర్ పండుగ రోజు చేయరు. ఎందుకనంటే పుట్టినరోజు రక్షణ రాలేదండి, చచ్చిపోయిన రోజు రక్షణ వచ్చిందండి, అందుకని మేము చేస్తున్నాం అంటారు ఆ డినామినేషన్ వాళ్ళు. పుట్టనోడు చచ్చిపోతాడా అంటారు ఈ డినామినేషన్ వాళ్ళు. కాబట్టి వాస్తవానికి ఇది ధన్యతే, అది ధన్యతే. ఏది ధన్యత కాదు? మీకేమనిపిస్తుంది? మరి యేసు ప్రభువు చనిపోయాడు కదా, 2000 సంవత్సరాల పూర్వమే చనిపోయాడు కదా, మన డిసెంబర్ 25 క్రిస్మస్ చేసావా లేదా? యేసయ్య పుట్టినరోజు చేసావా లేదా? ఎందుకమ్మా? చచ్చిపోయాడు కదా ఆయన. ఆయన సజీవుడని నామబట్టి, ఆయన సజీవుడై ఉన్నాడని, డానీ నీ సజీవుడై ఉన్నాడని నమ్మారు కాబట్టి ఈరోజు పుట్టినరోజు చేస్తున్నారండి. అంతేగాని ఇందులో నవ్వుకునేది, మొహం పక్కన సాట్ వేసుకునేది ఏమి లేదు. నమ్మకం లేని వాళ్ళు అలా చేస్తారు కదా. బ్యాచీలు ఉంటాయి కదా, ఎప్పుడైనా బ్యాచీలు రెడీగానే ఉంటాయి దేనికైనా కూడా కదమ్మా. అది ధన్యత అని దేవుని యొక్క వాక్యము మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచాడు, మరణాన్ని జయించాడు, ఆయన జీవించే ఉన్నాడు. అందుకనే క్రిస్మస్ జరుపుకుంటున్నాం, ఈస్టర్ రోజు జరుపుకుంటున్నాం. రెండు ధన్యకరమైన విషయాలే అన్న విషయాన్ని మీకు నేను చెప్తా ఉన్నాను. ఇంకొక సత్యాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కొలస్సీయులకు అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చూద్దాం. 1వ అధ్యాయము 17వ వచనం. ఎవరైనా? యేసు ప్రభువారు అన్నిటికన్నా ముందు ఉన్నవాడు, ఆయనే సమస్తమును కలుగచేసిన వాడు. ఈ మాట అర్థమైంది మీకు? అన్నిటికన్నా ముందు ఉన్నాడంటే ఇది ఎప్పుడు? దీన్ని ఇంకో మాటలు చెప్పండి, ఆయన ఈ లోకంలో పుట్టక ముందే ఉన్నాడు. ఆ మాట యూదులతో చెప్పాడు యేసు ప్రభువారు. 8వ అధ్యాయం యోహాను సువార్త 58వ వచనం. అబ్రహాము పుట్టక ముందే నేను, అబ్రహాం పుట్టినా కాదు, అబ్రహాము పుట్టక ముందే ఉన్నాడు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు స్వయంగా చెప్పారు కదా, యేసు ప్రభువారు ఈ భూలోకంలో జన్మించక ముందే ఉన్నాడు. ఇది ఎంత ధన్యత, ఎంత గొప్ప విషయం, ఎంత ఆశ్చర్యకరం. ఇంకో మాట చెప్పనా, నేను కూడా ఉన్నా పుట్టక ముందే. నిజమమ్మా, యేసు ప్రభువారు సమానం అని కాదు, సమానం అని కాదు, నిజంగా నేను ఉండా. ఎప్పుడు? నేను పుట్టక ముందే నేనున్నా. అదే చెబుతా. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో లేవి ఉన్నాడు. ఎప్పుడున్నాడు? పుట్టక ముందే ఉన్నాడు. చదువమ్మ. అబ్రహాము మెల్కీషెదెకు దశంభాగం ఇచ్చాడు. చదువమ్మ 7వ అధ్యాయం. ఒక విధంగా చెప్పాలంటే 10 వంతులు పుచ్చుకున్నప్పుడు లేవి అబ్రహాము ద్వారా మెల్కీషెదెకు దశంభాగం ఇచ్చాడు. అబ్రహాం ఎప్పుడు ఇచ్చాడు? 14 అధ్యాయాలు ఇచ్చాడు దశంభాగం. ఎవరికి? మెల్కీషెదెకు. అబ్రహాముకి ఇస్సాకే పుట్టలా, తర్వాత ఇస్సాకు పుట్టాలి, ఇస్సాక్కి యాకోబు పుట్టాలి, యాకోబుకి లేవి పుట్టాలి. ఎన్ని జనరేషన్లు ఉన్నాయి? అయినా లేవి ఉన్నాడు, లేవి దశంభాగం ఇచ్చాడు అంటాడు పౌలు గారు. ఎలా అంటారు మీలాంటి వాళ్ళు?
ఆ పితరు అంటే అబ్రహామును కలుసుకున్నప్పుడు లేవి తన పితరుడైన అబ్రహాము గర్భంలో ఉన్నాడు కదా. నేను కూడా యేసయ్యలో ఉన్నా, పుట్టక ముందే, పుట్టినాక కాదు. పుట్టినాక మళ్ళీ దేవుడికి రావడానికి 1 సంవత్సరం పెట్టింది. అవును. సరే, ఇంకొక డౌట్ కూడా తీరుద్ది, ఎందుకు వచ్చిన కూడా మీకు. కానీ మోషే గారు చేసిన ప్రార్థన 90వ కీర్తన మీకు అర్థమవుతుందమ్మ? ఇది కొంచెం ఇబ్బందికరమైన టాపిక్. మొదటి వచ్చిన తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఎప్పుడు? భూమి పుట్టక ముందు, పర్వతాలు పుట్టక ముందు నివాస స్థలం ఎవరు? దేవుడే. కాబట్టి మనం అప్పటి నుంచి మనం ఎక్కడున్నాం? దేవుళ్ళలోనే ఉన్నాం. మన వయసు ఎంత అంటారు? నాకు తెలియక అడుగుతా. నా వయసు ఎంత అంటారు మీరు? ఇప్పుడు 62 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడుది కాదు, నేను పుట్టక ముందు ఉన్నా. నా వయసు ఎంత అంటారు? నా ఆత్మ వయసు ఎంత? ఆత్మకు మరణం లేదు, ఎవరు చెప్పలేరు. యోబు గ్రంథంలో ఒక మాట చదువుదాం, 38వ అధ్యాయం మొదటి వచనం. దేవుడు సుడిగాలిలో నుండి యోబుతో మాట్లాడాడు, జవాబు చెప్పాడు. ఎవరు? దేవుడు. 17వ వచనం చదువమ్మ. అది మరణ ద్వారం పడవటం, మరణ ద్వారం తెరవబడుట, భూమి వైశాల్యత ఎంత, వెలుగు నివాసించు చోటు, చీకటికి ఉనికి పట్టు. నీకు తెలుసుగా? తెలుసా? ఎవరికి? ఏమికి తెలీదా? చదువమ్మ. ఇదంతయ్యా తెలీదా అన్నారు అంటారా? తెలీదా? తెలుసా లేదా? ఎవరికి తెలుసా? ఏం తెలుసు? మరణ ద్వారం తెరవబట్ట తెలుసు, మరణం ఏ విధంగా వచ్చింది తెలుసు, ఎవరు పని తింటే వచ్చిందో తెలుసు కదా, చీకటి ఎక్కడ ఉంటుందో తెలుసు, చీకటిని వెలుగుని భాగించిన సంగతి తెలుసు. ఎవరికి? ఎవరికి? ఇవన్నీ తెలుసు కదరా బాబు. మర్చిపోయి ఉంటాడంట. ఇంకేమన్నా తెలుసా? నువ్వు పన్ను ముసలాడురా అన్నాడు, నువ్వు బహురుద్ధుడు. ఎప్పుడు ఇదంతా? ఇదంతా ఎప్పుడు? పుట్టక ముందు. ఏవు పుట్టక ముందు. ఏవు పుట్టిన తర్వాత 42:16. ఆ 140 సంవత్సరాలు. ఏది? భూమి మీద పుట్టినాక 140 సంవత్సరాలు కదా. నిజంగా ఎంత ధన్యత అండి ఈ విషయాలు. మనం పుట్టక ముందు ఉండటం అన్న సత్యం తెలుసా? డానీ వినీష్ వయసు ఎంత అంటారు? పుట్టక ముందు వయసు ఎంత? పుట్టినాక వయసు ఎంత? 17 సంవత్సరాలు. కానీ ఆయన ఇప్పుడు పుట్టాడు. ఆ సత్యం ఎవరికి తెలియదు. ఈ విధానం అర్థం కాదు, దేవుని మర్మాలు తెలియదు కదా. ఆయన ఎంతో వయసు ఉన్నవాడు, ఎంతో ముసలివాడు కదా. సుబ్బారావు కన్నా ముసలివాడు నిజం. కాకపోతే దేవుని కృప మనవడుగా ఈ లోకంలో పుట్టాడు అంతే. చాలా వయసు ఉంది ఆయనకి. మనం చిన్న వయసులో అని మనం అనుకున్నాం, అది వేరే విషయం. కానీ ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇంకొక ధన్యత ఏమిటో తెలుసా? జన్మ పాపాన్ని బాప్తీసం ద్వారా కడుక్కొని పాపాన్ని రుచి చూడకుండా, పాపంలో పడకుండా దేవుని దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్ళటం అన్నది గొప్ప ధన్యత. కాబట్టి డానీ వినీష్ ధన్యుడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కుటుంబస్తులు నమ్మి, దేవుని మాటలు నమ్మి, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకొని, ఎగతాళి చేసుకునే సంగతి కాదు ఇది, నవ్వుకునే సంగతి కాదు. నిజం, వాక్యం తెలియని వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి బాధ ఏంటంటే మీరు ఏడవటమే నాకు నచ్చటం లేదు. చేయండి, ఘనంగా చేయండి, గొప్పగా చేయండి, ఏడ్చి కాదు. అది ఆత్మకు శాంతి కాదు, కుటుంబానికి మేలు కాదు.
మీరు సగం సగం నమ్మారా, పూర్తిగా నమ్మారా? పూర్తిగా నమ్మితే కన్నీరు రాని మాటని ఆనందంగా పెళ్లి చేసినట్టుగా చేయండి కదా. మన బెదర్స్ అగర్ సంతానం పుట్టినప్పుడు ఎడుతారు, పంపేటప్పుడు నవ్వుతూ పంపుతారు కదా. ఎంత ఆనందంగాను కదా. కాబట్టి గమనించండి ఏమా, ఇవన్నీ మనకి నీకు ఆడ తెలుసు అంటారు నన్ను. కుషి వస్తే చెప్పండి, ఏం పర్లేదు. నీకాడ తెలుసా ఇవన్నీ? నువ్వు పుట్టక ముందే నేనున్నానని ఇటు చెబుతున్నా, యేసు ప్రభువుతో పోల్చుకున్నా? కాదు కాదు. కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తాడు, 2వ అధ్యాయం 10వ వచనం. మనకైతే దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధాత్మ ద్వారా ఏంటయ్యి విషయాలన్నీ. లేదా నాకేం తెలుసు మోహం, నాకు ఇప్పుడు వస్తుంది జ్ఞానదంతం. ఇప్పుడే మరి జ్ఞానదంతం వస్తే కానీ తెలివితేలరావు అంటారు. నాకు తెలివితేలు రాగతలని పెళ్లి చేశారు మా అమ్మోళ్ళు. ఇప్పుడు వస్తున్నాయి పనులు, జ్ఞానదంతాలు వచ్చిందాక నాగారు వాళ్ళు. చాలా సరే. ఏలియా జన్మ ఎంత ధన్యత. ఇంకో మాట చెప్పి ముగిస్తాను నేను. ఇది ఏలియా ధన్యుడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏలియా ఆత్మలో పాలు ఉన్నాయి, మిల్క్ కాదు, పాలు. అవును, ఎలీషా గారికి ఏలియాలోని ఆత్మలో ఆత్మపాలు ఇవి 2 పాళ్ళు ఇచ్చాడు. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. స్త్రీలు కన్న వారిలో బాప్తిసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని యేసు ప్రభువు చెప్పాడు. అంటే నిజంగా స్త్రీలకు కనిన వారిలో యోహాను లాంటి వాడు ఎవరు పుట్టలేదన్నాడు. పాపం యవ్వనంలోనే చచ్చిపోయాడు కదా. మరి హేరోదియా కుమార్తె హేరోదు పుట్టినరోజు అప్పుడు నిజంగా సంపేపించింది, తలకాయ నరికి తీపించుకొచ్చింది పల్లెంలో దుర్మార్గంగా. అయినా యేసు ప్రభువు ఏమన్నాడు తెలుసా? స్త్రీలకు కనిన వాళ్ళల్లో ఇగో యోహాను లాంటి, బాప్తిస్మం ఇచ్చే యోహాను లాంటి వాడు గొప్పవాడని 14వ వచనం. కానీ చాలా మంది ఈ సంగతి అంగీకరించడానికి మనసుండదు. మీరు కానీ అంగీకరించగలిగితే, ఇప్పుడు చెప్పబోయే మాట మీరు అంగీకరించగలిగితే, అంగీకరించరు నాకు తెలుసు, అయినా మీరు అంగీకరించగలిగితే ఈ బాప్తిసం ఇచ్చే ఎవరు అనుకున్నారు? ఏలియా పుడితే అది పునర్జన్మ అవుతుందిగా. ఏలియా పుట్ల. మరి ఏలియా ఎట్టయ్యాడు? ఏలియాలో ఆత్మపాలు వచ్చినాయి, ఎలీషాలో 2 పాలు ఉన్నాయి, 3వ పాలు బాప్తిస్మం ఇచ్చే యోహానుకు వచ్చింది కదా. ధ్యాని నుంచి ఆత్మపాలు ఎవరికన్నా ఇచ్చింది కడుపులో వెళ్ళాడు ఇసిరేసి దేవుడు. దేవుని స్తోత్రం. ఆనందంగా ఉండండి, నమ్మకంతో ఉండండి. దుర్గముగా నమ్మావు కదా, అది అట్ట మీరు కూడా నమ్మితే దేవునికి అసాధ్యం లేదు. అది అసాధ్యం లేదు. ఆ విషయాన్ని మీకు 17వ అధ్యాయంలో ఒక మాట చెప్తాను, 10వ వచనం. యేసు ప్రభువుని శిష్యులు అడుగుతున్నారు, ఏలియా రావాలని చెప్పారు కదా ప్రభువా, మరి రాలేదేంది ఇంకా అన్నాడు. అందుకు యేసు ప్రభువు చెప్పారు, అరే బాబు ఇంకా మీరు గుర్తించలేదేమో, ఏలియా వచ్చేసాడు, అన్ని సకపరిచాడు. ఏది యేసు ప్రభువు పుట్టక ముందే మార్గాన్ని సిద్ధపాటు చేయటానికి ఒక ప్రవక్త పుడతాడన్నారే, ఆయన పుట్టేశాడు, ఆయన మార్గం సిద్ధపాటు చేశాడు, మారు మనసు ప్రకటించాడు, ఆయన పని అయిపోయింది, వెళ్ళిపోయాడు అని చెప్పాడు. ఎవరు గురించి? బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి. చదువు.
ఆ, ఆయన ఏలియా అని గుర్తెరక్క అని చంపేశాడు. ఆ, మనుషు కుమారుడి సంగతి కూడా తెలియదు వాళ్ళకి, అందుకే ఆయన శ్రమలు పెడుతున్నారు అని యేసు ప్రభు చెప్పారు. ఏలియా వచ్చాడంటారా? ఎవరైనా? యోహానే కదా, బాప్తిసం ఇచ్చే యోహాను. ఏలియాల ఆత్మ పాలు యోహానుగా వచ్చాడు కదా. ఈ మలాకీగా చెప్పింది అదే, 4వ అధ్యాయం చివరి వచనాల్లో మలాకీ ప్రవచనం అదే. సార్ చూడండి, ఎందుకు టైం అవుతుందని నేను ప్రవక్తని ఏలియాని మీ దగ్గర పంపుతాను, ఆయన వచ్చి దేశ నశింపుకోకుండా ఎవరు చెప్పారు? యోహాను. ఎవరు చెప్పారు ఈ విషయాన్ని? ఎవరు చెప్పారు? ఎవరికి చెప్పారు? రే బెత్తం పెట్టంటాడా? అసలు పిల్లల భయలేదు. జక్కరయ్యకి గాబ్రియేల్ దూత చెప్పాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 14వ వచనం. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైన మద్యమైన తాక అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు తిప్పును, మరియు అతడు తండ్రి హృదయమును ప్రేమ తట్టుకును అవిధేయ హృదయమును జ్ఞానసంచి తిప్పి ప్రభు కొరకు ఆయత్తపరచిన వాడిని సిద్ధపరచును. ఏలి యొక్క ఆత్మయు శక్తియు దేవునికి స్తోత్రం. గాబ్రియేల్తో చెప్పాడు కదా, గాబ్రియేల్తో చెప్పేశాడు, డిక్లేర్ చేసేసాడు కదా. ఆ బాప్తిసం ఇచ్చే ఆహారంలో ఉంది ఏలియా ఆత్మ పాలే. ఏలియా కాదు, ఏలియా ఆత్మ పాలు ఉంది. కాబట్టి దేవుడు ఆత్మ పాలు ద్వారాగా సంతానాన్ని ఇవ్వగలడు. ఇది నేను ఎట్లా ఘంటాపదంగా చెప్పగలుగుతున్నానంటే, నాకు దేవుళ్ళు, నేను పెద్ద అమ్మాయి పుట్టినప్పుడు దేవుడు నమ్ముకోలే, పాస్టర్ గారు నమ్ముకొని పెద్ద అమ్మాయిని కానీ, చిన్న అమ్మాయికి కన్నాక పుట్టినరోజు చేస్తంటే పాస్టర్ గారు నమ్ముకున్న పాస్టర్ గారు వచ్చి, ఇద్దరు ఆడపిల్లలేనా, మీకు నరకం తప్పదా, అబ్బాయి లేడుగా అన్నాడు. అబ్బాయి అంటే ఆ అబ్బాయి అనుకున్నాడు. నేను అప్పుడు దేవుడు నమ్ముకున్నా.